Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. పిఎఫ్ నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే గనక పిఎఫ్ అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడు ఒక అలర్ట్ అయితే చూపిస్తుంది. ఆ అలర్ట్ ఏంటంటే గనక ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పిఎఫ్ అకౌంట్ హోల్డర్కి ఎవరైతే ఎస్పెషల్లీ ఈ నామినేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకందరికీ ఈ అలర్ట్ అయితే చూపిస్తుంది. ఆ అలర్ట్ వచ్చేసి submit your e-nomination now for easy access to social security benefits for your family without visiting EPFO offices. 4 successful login day attempts remaining. After that, claim filling will be blocked. క్లియర్గా ఈ యొక్క అలర్ట్లో ఈ యొక్క నోటీస్లో చూపిస్తున్నారు. మీరు 5 సక్సెస్ఫుల్ యాక్చువల్గా అయితే కనుక 5 సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ ఇస్తున్నారు. ఎవరైతే ఈ నామినేషన్ చేసుకోకుండా అకౌంట్ అలాగే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకందరికీ 5 సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే ఈ నామినేషన్ చేసుకోకుండా ఉంటారో ఈ నామినేషన్ చేసుకోకుండా అకౌంట్ రన్ చేసుకుంటారో వాళ్ళు 5 సార్లు కన్నా ఎక్కువగా పిఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క పిఎఫ్ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఎటువంటి క్లైమ్స్ ఎటువంటి ప్రాసెస్ అయితే చేసుకోలేరు. సో ఇప్పుడైనా ఎమర్జెన్సీగా మీరు మీ పిఎఫ్ అకౌంట్కి ఈ నామినేషన్ అనేది చేసుకోండి. ఈ నామినేషన్ చేసుకోకపోతే పిఎఫ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. ఎటువంటి ప్రాసెస్ చేసుకోలేరు, ఎటువంటి క్లైమ్స్ ఎటువంటి విత్డ్రా చేసుకోలేరు. ఈ అలర్ట్ ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో పిఎఫ్ పోర్టల్లో నోటీస్ లాగా చూపిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు పిఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క మెంబరు ఈ నామినేషన్ చేసుకోకుండా పిఎఫ్ అకౌంట్ అనేది అలాగే రన్ చేసుకుంటున్నారు, అలాగే యూజ్ చేసుకుంటున్నారు. అసలు ఈ నామినేషన్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నేను బై యాక్సిడెంటల్గా ఏదన్నా ప్రమాదం వల్ల లేదంటే హెల్త్ బాగాలేకనో చనిపోయి ఉంటాను. చనిపోయినటువంటి నా పిఎఫ్ అకౌంట్లో అమౌంట్ ఆల్రెడీ ఉంది. ఆ అమౌంట్ని ఎవరికి ఇవ్వాలి, ఆ అమౌంట్ ఎవరు విత్డ్రా చేసుకునే దానికి అర్హులు అనేది మీరే డిసైడ్ అవ్వాలి, మీరే ఈ నామినేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడైనా ఎమర్జెన్సీగా మీరు మీ పిఎఫ్ అకౌంట్కి ఈ నామినేషన్ అనేది చేసుకోండి. ఈ నామినేషన్ చేసుకోకపోతే పిఎఫ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. ఎటువంటి ప్రాసెస్ చేసుకోలేరు, ఎటువంటి క్లైమ్స్ ఎటువంటి విత్డ్రా చేసుకోలేరు. ఈ నామినేషన్ చేసుకునే దానికి మీ యొక్క ఫోటో అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, పర్సన్ ఎవరైతే నామినీ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరినైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫ్యామిలీ మెంబర్లో ఉన్నటువంటి పర్సన్ని వాళ్ళ యొక్క ఫోటో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ నామినేషన్ చేసుకోకుండా అకౌంట్ అలాగే రన్ చేసుకుంటూ ఉంటే కనుక మీ పిఎఫ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది. ఎటువంటి క్లైమ్స్ అయితే చేసుకోలేరు. సో ఇప్పుడైనా మీరు త్వరగా ఈ నామినేషన్ చేసుకోండి. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. వాటికి సొల్యూషన్స్ని నా యొక్క ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి.